పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఇలా వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత, తన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత చేత మరి ఇక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం గణపరచినట్లు, ఆయనకు కృతజ్ఞులముగాను ఆయనకి ఇష్టలముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి ఈ దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుణ్ణి ప్రేమించచ్చు, దేవునికి కృతజ్ఞులముగాను ఆయనకి ఇష్టలముగాను మనము జీవించినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దావీదు భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అనగా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని దావీదు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఈ మాటని ఎప్పుడు పలుకుతున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాటలని మనము గమనించినప్పుడు, అతడు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అతని శత్రువులు అతని మీదకి బలముగా అతని మీదకి వచ్చినప్పుడు అతని ప్రాణమునట ఆ పై వాక్యంలో మనం చదివితే, బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచుచున్నారు అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేయించు ఉన్నాడు. దావీదు దేవుని దగ్గర వేడుకొని వచ్చినాడు, ప్రభువా దయతో నీ నామమున నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము, నాకు జయము నిమ్మని దావీదు దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఇటువంటి సమయంలో దావీదు పలుకుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు, అటువంటి శోధనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకులో దావీదు పలుకుతున్నటువంటి మాట ఏమిటనగా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని దావీదు పలుకుతున్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడటండి, మన ప్రభువట మన ప్రాణమును ఆదరించేటువంటి వాడట, మన ప్రాణమును ఆదరించేటువంటి వాడట. నీ ప్రాణమును శత్రువుల చేతికి అప్పగించేవాడు కాడట, నీ ప్రాణమును వ్యాధికి అప్పగించేటువంటి వాడు కాడట, నీ ప్రాణమును అపాయము చేతికి అప్పగించేవాడు కాడట, లోకస్తుల చేతికి, శత్రువు అపవాది చేతికి నిన్ను అప్పగించేటువంటి వాడు కాడట. నిన్ను ఆదరించేవాడు, మన ప్రాణమును ఆదరించేవాడు మన యొక్క దేవుడై ఉన్నాడని దావీదు పలుకుతున్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. ప్రభువే నా ప్రాణమును ఆదరించేటువంటి వాడని పలుకుతున్నాడు. మన యొక్క దేవుడు కూడా, మనము విశ్వాసం ఉంచినటువంటి దేవుడు, మనము నమ్మిక ఉంచినటువంటి దేవుడు మన ప్రాణమును ఎన్నడూ చేయి విడిచిపెట్టువాడు కాడట, నీ చేయిను విడిచివాడు కాడట. ఇటువంటి శోధనలో ఉన్న, శ్రమలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకులో ఉన్న దేవుని దగ్గర మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని దగ్గర నీవు ప్రార్థించినప్పుడు, దావీదుకు దేవుడు ఎందుకు అంత గొప్పగా కార్యం చేస్తున్నాడు? నలుదిక్కుల దేవుడు దావీదునకు నెమ్మదిని కలుగు చేశాడు, నలుదిక్కుల దేవుడు దావీదునకు క్షేమమును కలుగు చేశాడు. ఎందుకనగా దావీదు అంటున్నాడు కదా, ఆయనే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు అని అతడు పలుకుతున్నాడు. ఇటువంటి విశ్వాసం ఎవరి జీవితాలు అయితే కలిగి ఉంటారో, వారు శోధనలు ఉన్నప్పుడు కూడా, శ్రమలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే తమ విశ్వాసంను కాపాడుకొని దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతారో, వారి ప్రాణములను దేవుడు ఆదరించేటువంటి వాడట. దేవనామానికి మహిమ కలుగునుగాక. వారి ప్రాణములను దేవుడు ఆదరించేటువంటి వాడు. దేవుడు వారి ప్రాణములను శత్రు చేతికి అప్పగించేవాడు కాడట. ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచు దేవుడు కాడని మనము చదువుతాం, చేయి విడిచిపెట్టడని మనము చదువుతాం లేఖన భాగంలో. కనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వింటున్న మనము దేవుని యందు మనము విశ్వాసం ఉంచేవార్లముగా ఉండాలి. ఆయన శక్తిని మనం నమ్మవార్లముగా ఉండాలి.
అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో శోధనలో వచ్చినప్పుడు, శ్రమలో వచ్చినప్పుడు కొంత అల్ప విశ్వాసం, కొంత అవిశ్వాసం మనము చూపిస్తూ ఉంటాం. ఏమో దేవుడి కార్యం చేస్తాడో లేదో, దేవునికి శక్తి ఉంది కానీ ఇప్పుడు దేవుడు చేస్తాడో లేదో, దేవుడు చేయగలడో లేడో, ఇటువంటి అనుమానాలు, ఇటువంటి అవిశ్వాసం దేవుని దగ్గర కనపరుస్తూ ఉంటారు. ప్రియులారా, మనం అటువంటి అవిశ్వాసం, మనం అటువంటి అల్ప విశ్వాసముతో మనం ఉన్నట్లయితే, అపనమ్మకముతో మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలను మనం చూడలేం, దేవుని శక్తిని మనం చూడలేం, దేవుని మహిమను మనం చూడలేం. ఆయన మహిమను చూడాలి, ఆయన శక్తిని మనం రుచి చూడాలి అని అంటే దావీదు పలుకుతున్నట్లుగా ఆయనే నాకు సహాయకుడు అని మనము ధైర్యముగా, మంచి ధైర్యముతో మనం చెప్పగలిగేటువంటి వారిగా మనం ఉండాలట. హెబ్రీ పుస్తకంలో మనం చదువుతాం అదే మాటను. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని వాక్యమును మనం విని, దేవుని శక్తిని గురించి మనం తెలుసుకొని, నీవు శోధనలో ఉన్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, దేవుడు నాకు సహాయకుడని మంచి ధైర్యముతో మనం చెప్పాలట. అటువంటి మంచి ధైర్యముతో చెప్పుటకే దేవుడు మనల్ని పిలిచాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడు చెప్పాడట మనకు, నిన్ను విడువను, ఎడబాయనని. కాబట్టి శోధనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో మనం పలకలట, దేవుడే నాకు సహాయకుడు. ఇటువంటి విశ్వాసం మనకున్నప్పుడు, ఇటువంటి ధైర్యం, ఇటువంటి నమ్మిక, ఇటువంటి బలమైనటువంటి విశ్వాసం ప్రభు యందు మనం ఉన్నప్పుడు, ప్రభు మనలను గొప్పగా, అధికముగా ప్రభు ఆశీర్వదించగలుగుతాడు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతాడు. ఎటువంటి శోధనలు, బలాఢ్యులు నీ మీదకి వచ్చినా దేవుడు మన పక్షముగా ఉండి మనకు జయమును అనుగ్రహిస్తాడు. దేవుడు మన పక్షముగా నీ ముందర నిలబడి, నీవు యుద్ధము చేయకుండానే దేవుడు మన పక్షముగా యుద్ధం చేసి మనకు జయమును అనుగ్రహిస్తాడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి విశ్వాసం ప్రభు మనకు అనుగ్రహించి, ఈ చివరి దినాల్లో ప్రభువే మనకు సహాయకుడిగా ఉండి, మన ప్రాణములను ఆదరించువానిగా ప్రభు ఉండి, మనకు ప్రతి శోధనలోను, శ్రమలోను, వ్యాధుల్లోనూ ప్రభు మనకి జయమును అనుగ్రహించి తన నిత్య రాకుడు కొరకు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అతి శ్రేష్టమైనటువంటి నీ మాట కొరకు నీకు స్తోత్రములు. ప్రభువా, నీవే మాకు సహాయకుడు అని, పరిశుద్ధుడా మా ప్రాణములను ఆదరించువాడవని, అలాగని మేము నమ్మాలని ప్రభువా నీ వాక్యంలో మేము చదువుతున్నాం. దావీదు అలాగని నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధుడా, నీవు అతని శత్రులందరి మీద అతనికి జయమును అనుగ్రహించిన, బలాఢ్యులు అతని మీదకి లేచిన ప్రభా మీరు అతని పక్షముకు ఉండి అతనికి జయమును అనుగ్రహించారు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారు ఎటువంటి శోధనలో ఉన్న, ఎటువంటి శ్రమలో ఉన్న, ఎటువంటి ఇబ్బందుల్లో వారు ఉంటున్నప్పటికీ, ఎటువంటి వ్యాధులతో వారు ఉంటున్నప్పటికీ ప్రభా నీ వాక్కు చేత వారిని ధైర్యపరిచి, నీ వాక్కును పంపి వారిని స్వస్థపరిచి, వారిని ధైర్యపరిచి, వారి ప్రాణములను మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కృంగినటువంటి వాళ్ళగా కనబడుతున్నారో వారి ప్రాణములను ఆదరించి, శక్తితో, బలముతో నింపి, నీ యందు విశ్వాసమును అధికము చేసి, విశ్వాసములో మమ్మల్ని అభివృద్ధిపరిచి, నీ రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపా కనికరములను మాకు ఇచ్చి ప్రభా, ఏ పరిస్థితుల్లో మేమున్నప్పటికీ నీ యందు విశ్వాసంతో, నీ యందు నమ్మికముతో మేముండి జయం పొందుటకు మాకు సహాయం ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.